హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 14 భాగాన్ని వినిద్దాం. అరవింద్ సుమాకి ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. సుమ అరవింద్ చెప్పిన మాటలు విని సంతోషపడుతుంది. అరవింద్ సాయంత్రం నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను, లైఫ్లో నువ్వు మర్చిపోని విధంగా అనుకుని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కిరణ్ అరవింద్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. కిరణ్ ఆఫీస్కి వెళ్ళి సంగీతకి కాల్ చేస్తాడు. సంగీత ఫోన్ ఎత్తి చెప్పండి అంటుంది. సంగీత, నేను నా రూమ్లో ఒక ఫైల్ మర్చిపోయాను, శరత్ని పంపిస్తాను, అది అతనికి ఇచ్చి పంపించమని చెబుతాడు. సంగీత కిరణ్ రూమ్లో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫైల్ కోసం వెతుకుతున్న తనకి ఒక గిఫ్ట్ ప్యాకెట్ కనిపిస్తుంది. ఏంటబ్బా ఇది అనుకుని ఓపెన్ చేస్తుంది. దాని మీద ఉన్న పేరును చూసి దాన్ని ఓపెన్ చేసేది కాదు, అందులో ఉన్న శారీ, దానికి తగ్గ నెక్లెస్ సెట్ చూసి వావ్ ఎంత బాగుంది అనుకుంటుంది. కిరణ్ నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడేమో ఈ గిఫ్ట్ ఇచ్చి. ఎప్పుడు నాకు తనే నా సర్ప్రైజ్ ఇచ్చేది, ఈసారి తనకి నేను సర్ప్రైజ్ ఇస్తాను. ఈ చీర కట్టుకుని తనకి ఎదురుగా నిలబడతాను, అప్పుడు చూడాలి తన ఎక్స్ప్రెషన్ షాక్ అవుతాడు అనుకుని ఆ చీర కట్టుకుంటుంది. ఈ చీర వల్ల సంగీత ప్రాబ్లంలో పడుతుందని తనకి తెలియదు కదా. సాయంత్రం కిరణ్ ఆఫీస్ నుంచి వస్తాడు. సంగీత కిరణ్ కోసం అందంగా రెడీ అయి ఉంటుంది. కిరణ్ వచ్చింది చూసి తనకి కాఫీ తీసుకుని వెళ్తుంది. కిరణ్ సంగీతాన్ని చూసి షాక్ అవుతాడు. సంగీతాన్ని ఆ శారీలో చూస్తుంటే తనకు కావ్య అని గుర్తుకొస్తుంది. ఏంటి కిరణ్, నన్ను షాపింగ్ తీసుకుని వచ్చావు అంది కావ్య. చెప్తాను కానీ ఇందులో నీకు నచ్చిన శారీ కానీ డ్రెస్ కానీ సెలెక్ట్ చేయి అన్నాడు కిరణ్. ఎందుకు? చేయమన్నానా? సరే అని అన్ని డ్రెస్సులు చూస్తుంది, తనకేమీ నచ్చవు. శారీస్ చూస్తుంది, అందులో ఒకటి నచ్చి సెలెక్ట్ చేస్తుంది. చీర షాప్ వాళ్ళ చేత కట్టించుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. ఎలా ఉంది అంటూ. బాగుంది, కానీ ఏదో తక్కువైనట్లుందని తన మెడ బోసిగా ఉండడం చూసి ఒక నెక్లెస్ సెట్ సెలెక్ట్ చేయమని చెప్పి దాన్ని తనకు పెడతాడు. కావ్య ఆ చీరలో చాలా అందంగా ఉంటుంది. అవి ప్యాక్ చేయించి బిల్ పే చేసి బయటకు వస్తారు. కావ్య చేతిలో ఉన్న చీర నెక్లెస్ సెట్ని ఇవ్వమని అడుగుతాడు. అవును, ఇవెవరికి అంది కావ్య. ఇంకెవరికి? నీకే. నాకా అని షాక్ అవుతుంది. అవును నీకే, రేపు నీ బర్త్డే కదా, మర్చిపోయావా? అవును కదా, రేపు నా బర్త్డే మర్చిపోయాను. అంటే ఇవి నా కోసమా? అవును అని తలూపుతాడు కిరణ్. ఎవరైనా గిఫ్ట్ తెలియకుండా ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తారు, కానీ నువ్వు నాకు తెలిసేలా ఇస్తున్నావు. ఇందులో సర్ప్రైజ్ ఏముంది చెప్పు అని బొంగుమూతి పెట్టుకుంది. కిరణ్ నవ్వి, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను అనుకోవడం లేదు, నేను సంతోష పెట్టాలి అనుకుంటున్నాను. నాకు నచ్చింది ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు, అదే నీకు నచ్చింది ఇస్తే డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతావు. నేను నీ ఫేస్లో ఆ హ్యాపీనెస్నే చూడాలనుకుంటున్నాను. ఆ మాట విన్న కావ్య కిరణ్ని హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, అయినా నాకు ఇది వద్దు అంది. నీకు నచ్చినవే కదా తీసుకుంది, సరేలే వీటిని వాపస్ ఇచ్చేసి వేరేవి తీసుకుందాం పదా అని షాప్లోకి తీసుకురాబోతాడు. కావ్య ఆపి, నాకేమీ వద్దు కిరణ్ అంది. మరేం కావాలి? నేనేమడిగినా ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడమా? ఏంటో చెప్పు. నాకు నీ మనసు కావాలి కిరణ్ అని మనసులో అనుకుని, ఇప్పుడు కాదు రేపు చెప్తాను, తప్పకుండా ఇస్తావు కదా? నీ సంతోషం కోసం ఏమైనా ఇస్తాను, ప్రామిస్ చేయి. ప్రామిస్. కిరణ్ని సంగీత పిలవడంతో తన ఆలోచన నుంచి బయటకు వస్తాడు. కావ్య గుర్తుకు రాగానే తనకి తెలియకుండా కోపం వస్తుంది. తన ఫేస్ రెడ్ అయిపోతుంది. సంగీత కాఫీ తీసుకో కిరణ్ అని ఇవ్వబోతుంటే కిరణ్ సంగీత చేతులని కాఫీ కప్ని తోసేస్తాడు. సంగీత షాక్ అయి కిరణ్ని చూస్తుంది. కిరణ్ కోపంలో సంగీతపై చేసుకుంటాడు. నిన్నెవరు కట్టుకోమన్నాడు ఈసారి? నీకెక్కడిది ఇది? వెళ్ళి ఈ శారీని తీసాయి అని కోపంగా అరుస్తాడు. సంగీత ఏడుస్తూ తన రూమ్కి వెళ్తుంది. కిరణ్ కోపంగా తన రూమ్కి వెళ్తాడు. ఇదంతా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అరవింద్ తనతో పాటు వచ్చిన అమ్మాయి చూస్తుంది. అరవింద్ ఆ అమ్మాయిని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. సుమ కిరణ్ సంగీత కొట్టడం చూసి షాక్ అయిపోయి అలాగే ఉంటుంది. అరవింద్ పిలవడంతో తన వైపే చూస్తుంది. తన పక్కనున్న ఒక అమ్మాయిని చూసి ఇంకా షాక్ అయి అలాగే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిన సీత అప్పుడే ఇంట్లోకి వస్తుంది. అరవింద్ పక్కన అమ్మాయిని చూసి ఎవరని అరవింద్ని అడుగుతుంది. అమ్మ, తన నా ఫ్రెండ్ నిషా, అమెరికాలో ఉంటుంది, ప్రాజెక్ట్ పని మీద ఇండియా వచ్చింది. తను హోటల్లో ఉంటానని చెబితే నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. అవునా? ఒంటరిగా అమ్మాయి హోటల్లో ఏముంటావులేమ్మా, అసలే రోజులు బాగోలేవు, నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండు అంది సీత. వద్దులేండి ఆంటీ, మీకు ఇబ్బంది అవుతుంది అంది నిషా. మాకేం ఇబ్బంది లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు అందరూ చెప్పడంతో నిషా అక్కడే ఉండడానికి ఒప్పుకుంటుంది. అరవింద్ ఇంట్లో అందరినీ నిషాకి పరిచయం చేస్తాడు. సుమాకి నిషాని అరవింద్ పక్కన చూడగానే చాలా కోపం వస్తుంది. నిషా చాలా అందంగా షార్ట్ మోడర్న్ వేసుకొని ఉంటుంది. తన డ్రెస్సింగ్ చూసి తనకు అస్సలు నచ్చదు.
కానీ అది కనిపించకుండా నిషాని పలకరిస్తుంది. పని వాళ్ళకి చెప్పి తనకి రూమ్ చూపించమని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అరవింద్ పని వాళ్ళకి చెప్పి నిషాకి నచ్చిన ఐటమ్స్ చేయమని చెప్తాడు. అది విన్న సుమాకి పట్టరాని కోపం వస్తుంది. నేను ఎన్నో రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాను, కానీ ఏ రోజైనా నాకు నచ్చింది చేయించాడా? లేదు. కానీ ఈ నిషా కోసం తనకి నచ్చినవి చేయిస్తున్నాడు అని అరవింద్ని కోపంగా చూసి రూమ్లోకి వెళ్తుంది. కిరణ్ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత తనకి కొంచెం కోపం తగ్గుతుంది. అయినా నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను? అనవసరంగా సంగీతాన్ని కొట్టాను. అసలు కావ్య గుర్తుకొస్తే నేనెందుకు సెన్స్ లేనట్టు బిహేవ్ చేస్తున్నాను? పాపం సంగీత ఎంత బాధపడుతుందో అని సంగీత దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. ఎవరో డోర్ కొట్టడంతో వెళ్ళి డోర్ తీస్తాడు. సుమ ఎదురుగా ఉంటుంది. సుమ కిరణ్ చేతికి బాబునిస్తుంది. మీ అక్క ఎక్కడా? పైన రూమ్లో. అలిగిందా? బాగా కోపంగా ఉందా? నువ్వు చేసిన పనికి కోపంగా కాక సంతోషంగా ఎలా ఉంటుంది? అయినా మా అక్క ఏం చేసిందని కొట్టారు? మీకు కాఫీ ఇవ్వడమా, లేక మీ అవసరాలన్నీ దగ్గరుండి చూసుకుంటుంది కదా, అందుక తనకి శిక్ష పడాల్సిందేలే. అమ్మ తల్లి, ఇప్పటికీ మీ అక్కని కొట్టినందుకు బాధపడుతున్నాను. నువ్వు ఇంకా దెప్పిపడవకు. అయినా ఈ మధ్య మీ అక్క కలగడం ఎక్కువైందిలే. మీకు కూడా కోపం ఎక్కువైంది. మా ఇంట్లో ఎలా ఉండేవారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గడిచిపోయిన దాని గురించి ఎందుకులే. బాబుని చూస్తూ, ఒరే నాన్న, ఇప్పుడు మీ అమ్మ మన మీద కోపంగా ఉంది, ఇప్పుడు ఎలా కూల్ చేయాలో. మన మీద కాదు, మీ మీద. సంగీత రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. నువ్వెక్కడికి అన్నాడు. మా అక్క దగ్గరికి. ఎందుకు? మీరెందుకు వెళ్తున్నారో నేను కూడా అందుకే. తను నా భార్య, అందుకే వెళ్తున్నాను. మీ వైఫ్ కన్నా ముందు తను నాకు అక్క, అందుకే తనని ఓదార్చడానికి వెళ్తున్నాను. కిరణ్కి ఇరిటేషన్ వస్తుంది సుమ తనతో వాదిస్తుంటే. అయినా భార్యాభర్తల మధ్య నువ్వెందుకు పానకంలో పుడకలాగా అని సుమని ఆపేసి బాబుని సుమకిచ్చి కిరణ్ రూమ్లోకి వెళ్తాడు. సంగీత ఏడుస్తూ ఉంటుంది. తన కళ్ళు చూస్తే తెలుస్తుంది తను చాలాసేపటి నుంచి ఏడుస్తుందని. కిరణ్ సంగీత దగ్గరికి వెళ్ళి పక్కన టేబుల్ పైన వాటర్ బాటిల్ సంగీత చేతికిస్తాడు. తను తీసుకుని తాగుతుంది. కిరణ్ సంగీత దగ్గర బెడ్ మీద కూర్చుంటాడు. కిరణ్ కూర్చోవడంతో సంగీత తనకి దూరంగా జరుగుతుంది. సారీ అన్నాడు. మౌనంగా ఉంటుంది. నేను నిన్ను కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేనేం చేశాను? నన్నెందుకు కొట్టావు? అసలు కారణం కూడా లేకుండా కొట్టావు. నా మీద అరిచావు అని ఏడుస్తుంది. కిరణ్కి సంగీత ఏడుస్తుంటే బాధగా అనిపించి తన్ని గుండెలకి హత్తుకుంటాడు. సంగీత ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. నీకెలా చెప్పను సంగీత, ఆ చీర నాకు ఇష్టం లేని ఒక వ్యక్తిదని, నువ్వు ఆ చీర కట్టుకునేసరికి నాకు కోపం వచ్చిందని, ఇప్పుడు కావ్య గురించి చెప్పి నేను బాధ పెట్టలేనని నేను అనుకోవడం లేదు అని మనసులో అనుకుంటాడు. సంగీత భారం అంతా దిగిన తర్వాత కిరణ్కి దూరంగా జరుగుతుంది. కిరణ్ మనసును చదివిన దానిలా, అయినా నీకు ఈసారి కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెబితే సరిపోతుంది కదా, దానికి కొట్టాలా? కిరణ్ షాక్ అవుతాడు. ఏంటి, నేను మనసులో అనుకోపోయి పైకి అనేసానా అనుకుంటాడు. మీరు ఎవరి కోసమో శారీ కొన్నట్లున్నారు, నేను కట్టుకునేసరికి మీకు కోపం వచ్చింది అంతే కదా అంటుంది. కిరణ్కి ఏం చెప్పాలో తెలియక అంతే అంటాడు. అవును, కావ్య ఎవరు? సంగీత కావ్య గురించి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక మాటల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఏం మాట్లాడకపోతే సంగీతకి డౌట్ వస్తుందని, కావ్య గురించి నీకెలా తెలుసు అంటాడు. అప్పుడు సంగీత గిఫ్ట్ ప్యాకెట్ పైన ఉన్న నేమ్ చూపిస్తుంది. తను మీకు చాలా స్పెషల్ అనుకుంటా, తనకి తెచ్చిన వస్తువు తగలగాని ఎంత గట్టిగా కొట్టారు అని చెంప చూసుకుంటుంది. కిరణ్ అప్పుడు గమనిస్తాడు సంగీత బుగ్గ పైన. సారీ సంగీత అని బుగ్గ పైన ముద్దు పెడతాడు. సంగీత షాక్ అయి, ముద్దెవరు పెట్టమన్నారు మిమ్మల్ని? మా ఊర్లో అంతే, సారీ ఇలాగే చెబుతారు అంటూ సంగీతాన్ని తన కౌగిల్లో చుట్టేస్తాడు. కిరణ్ ప్రేమను చూసి సంగీత అతని కౌగిల్లో కరిగిపోతూ గువ్వల అతని ఎదపైన వాలిపోతుంది. వీకెండ్ కావడంతో అందరూ ఇంట్లో ఉంటారు. సీత, కిరణ్ అరవింద్ వైపు చూసి, రేయ్ మీరు ఆఫీస్ పని వెళ్ళి సాయంత్రం ఎప్పటికో కానీ ఇంటికి రారు. ఆ అమ్మాయిలిద్దరికీ ఇంట్లోనే ఉండి బోరు కొడుతుంది. ఈరోజు ఎలాగో లీవే కదా, వాళ్ళని సరదాగా బయటికి తీసుకెళ్ళండి అని చెప్తుంది. కిరణ్, అమ్మ నేను సంగీత మావయ్య ఇంటికి వెళ్తున్నాం, 2 రోజుల తర్వాత వస్తాం అని చెప్పి సంగీతకి రెడీ అవ్వమని చెప్పి కిరణ్ రూమ్లోకి వెళ్తాడు. అరవింద్ సుమా దగ్గరికి వెళ్ళి ఇద్దరు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటారు. వీళ్ళు వెళ్తే ఇంట్లో నిషా ఒకటే ఒంటరిగా ఉండాల్సి వస్తుందని అరవింద్ నిషాని వాళ్ళతో పాటు రమ్మని పిలుస్తాడు. మీరు వెళ్ళండి అవి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ మధ్యలో నేనెందుకు అంటుంది. అవినా? అవి ఎవరు అంది సుమ అరవింద్ వైపు చూపించి. తనని మేమందరం ముద్దుగా అవి అనే పిలుస్తాం అని చెబుతుంది నిషా. నా మొగుడిని నేనే ఇంతవరకు ముద్దుగా పిలవలేదు, ఈవిడిగారు ఏకంగా ముద్దు పేరుతో పిలుస్తుంది అని సుమ కడుపు మండిపోతుంది. అరవింద్ రిక్వెస్ట్ చేయడంతో నిషా మొహమాటంగానే రావడానికి ఒప్పుకుంటుంది. ముగ్గురు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. నిషాకి కొత్త కావడం వల్ల నిషాకి షాపింగ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు అరవింద్.
ఏంటి అరవింద్ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, వీళ్ళిద్దరే షాపింగ్ చేయడానికి నన్ను తీసుకుని రావడం దేనికి అని ఉడుక్కుంటుంది. నిషాకి సుమాకి ఇద్దరికి ఒక మోడర్న్ డ్రెస్ బాగా నచ్చుతుంది. సెలెక్ట్ చేసిన డ్రెస్ ఎలా ఉంది అని అరవింద్ని అడుగుతుంది నిషా. బాగుంది అన్నాడు. అయితే ఒక్కసారి ట్రై చేయి అని సుమా చేతికి డ్రెస్ ఇస్తుంది నిషా. సుమాకి మోడర్న్ డ్రెస్సులు నచ్చవు నిషా, తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, నువ్వే ట్రై చేయి అని సుమా చేతిలో డ్రెస్ నిషాకి ఇస్తాడు. సుమకి చాలా బాధ ఇస్తుంది. తనది అనుకున్నది తన చేయి జారిపోతుందేమో అనిపిస్తుంది సుమకి. అవును నిషా, నాకు మోడర్న్ డ్రెస్సులు నచ్చవు, నీకు బాగుంటుందని సెలెక్ట్ చేసింది అని చెప్తుంది సుమ. నిషా డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆ డ్రెస్ తనకి చాలా బాగుంటుంది. వావ్, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావారు అంటాడు అరవింద్. నీ వల్ల డ్రెస్కే అందం వచ్చిందో, డ్రెస్ వల్ల నీకు అందం వచ్చిందో అర్థం కావడం లేదు. సుమకి చాలా ఏడుపు వచ్చేస్తుంది. అక్కడ ఒక్క క్షణం ఉండలేక బయటికి వెళ్ళిపోతుంది. అరవింద్ నిషా డ్రెస్ తీసుకుని వచ్చి బిల్ పే చేస్తూ, అవును సుమ నువ్వేం తీసుకోలేదా అంటుంది నిషా. నాకేం నచ్చలేదు అని వెళ్ళి కారులో కూర్చుంటుంది. అరవింద్ సుమకి హెల్త్ బాగలేదేమో అనుకుని సైలెంట్గా ఉంటాడు. సుమ కారులో ఎవరితోనూ మాట్లాడదు. ఇంటికి రాగానే సీత పిలుస్తున్నా పలకకుండా రూమ్లోకి వెళ్తుంది. తనకి ఏడుపు వస్తుంది. సుమ ఒంటరిగా కూర్చుని ఏడ్ చేస్తుంది. నాకు మోడర్న్ డ్రెస్సులు సూట్ అవ్వవా, తను ఎలా చెబుతాడు నాకు నచ్చమని, ఇంకా నేను ఇబ్బందిగా ఫీల్ అవుతానంట, తనకైతే ఆ డ్రెస్ బాగుంటుందంట అని కుమిలిపోతుంది. ఏదో చేయబోతున్న దానిలా పైకి లేచి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక లాంగ్ ఫ్రాక్ డ్రెస్ని కట్ చేస్తుంది. చాలా షార్ట్గా మోడర్న్ డ్రెస్లో దాన్ని కట్ చేసి వేసుకుంటుంది. తన్ని తాను చూసుకుని, ఈ డ్రెస్లో కూడా నేను బాగున్నాను, ఈ డ్రెస్సులు వాళ్ళకే రిజర్వ్ చేసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చాడు అనుకుంటుంది. ఈ అరవింద్కి అసలు టేస్ట్ లేదు అనుకుని తను తిడుతూ ఉంటుంది. అరవింద్ అప్పుడే రూమ్లోకి వస్తూ ఉంటాడు. అది చూసి తను కట్ చేసిన పీసెస్ బెడ్ కింద వేసి ఫుల్గా దుప్పటి కప్పుకొని ఉంటుంది. అరవింద్ రూమ్లోకి వచ్చి సుమ దుప్పటి కప్పుకొని పడుకొని ఉండడం చూసి, సుమ ఏమైంది అని దగ్గరగా రాబోతాడు. వద్దు అరవింద్ రావద్దు అంటుంది. సుమ ఏమైంది, ఎందుకు పడుకొని ఉన్నావు? అది ఫీవర్ వచ్చింది, టెన్షన్గా. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? ఏమో సడన్గా వచ్చింది, నువ్వు దాని దగ్గరికి రావద్దు అరవింద్, నీకు కూడా వస్తుందేమో అంటుంది. డాక్టర్ని పిలుస్తాను అని డాక్టర్కి కాల్ చేయబోతాడు. వద్దు అరవింద్, నీకు తెలుసు కదా నాకు ఇంజెక్షన్ అంటే భయం అని. సుమ టెన్షన్ చూసి ఆగిపోతాడు అరవింద్. సరే అమ్మ వాళ్ళని పిలుస్తాను అని సీతని పిలుస్తాడు. సుమ ఎంత చెబుతున్నా వినడు. అందరూ వచ్చి సుమ చుట్టూ చేరుతారు. డాక్టర్ని పిలవమని సీత కంగారు పెడుతుంది. సుమ వద్దని వాళ్ళని ఆపుతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేదానికి ఎందుకు అత్తయ్యా ఇంత హడావిడి? సరే ప్రస్తుతానికి ట్యాబ్లెట్ వేసుకో, తగ్గకపోతే డాక్టర్ని పిలవమని చెప్పి అరవింద్కి ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తుంది. అరవింద్ సుమ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే తన పైకి లేవాలిగా అని దుప్పటి తీపోతాడు. సుమ నో వద్దు అరవింద్, తీయొద్దు నాకు చలిగా ఉంది అంటుంది. అరవింద్ ఒక్కసారి బయటకు చూసి, ఇంతగా ఎండలు మండిపోతుంటే నీకు చలేస్తుందా అని అవాక్ అవుతాడు. సుమ అరవింద్ ఇక్కడే ఉంటే తనకి ప్రాబ్లం అని అరవింద్ చేతిలోని నీళ్ళ గ్లాసుని తీసుకోబోతూ కింద పడేస్తుంది. అరవింద్ నీళ్ళు తేవడానికి రూమ్లో నుండి బయటికి వెళ్ళగానే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అయ్యో బాబోయ్, ఒక్కసారి తుఫాన్ వచ్చి వెలిసినట్లుంది, ఇంకొకసారి బుద్ధుంటే ఇలాంటివి వేసుకోను, అరవింద్ చెప్పిందే నిజం అనుకుంటుంది. అరవింద్ రూమ్లోకి వస్తాడు. సుమ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి షాక్ అవుతాడు. సుమ అరవింద్ని చూడకుండా ఏదో ఆలోచిస్తుంటుంది. అరవింద్ సుమ దగ్గరికి వచ్చి, సుమ ఇప్పుడే ఫీవర్ అన్నా, చలేస్తుందన్నా, కానీ ఇప్పుడు తగ్గిపోయింది అరవింద్, తగ్గిపోయిందా? అది ఇంత సడన్గా? షాక్ అవుతాడు. సడన్గా వచ్చింది, సడన్గా పోయింది, ఇందులో వింతే ఉంది అని రూమ్లో నుంచి వెళ్తుంది. అరవింద్కి ఏం అర్థం కాక అయోమయంలో పడతాడు. ఆ రోజు అసలు సుమ అరవింద్కి కనిపించదు. రాత్రి డిన్నర్ చేసి ఫోన్కి ఛార్జింగ్ పెడదామనుకుని ఫోన్ ఛార్జర్ స్విచ్ బోర్డుకి పెట్టబోయి ఛార్జర్ కింద పడిపోతుంది. ఛార్జర్ తీసుకోబోయి బెడ్ కింద ఉన్న డ్రెస్ పీసెస్ చూస్తాడు. వాటిని చూసి ఏంటివి అనుకుని సుమ డ్రెస్ గుర్తుకొచ్చి వార్డ్రోబ్ వెతుకుతాడు. సుమ డ్రెస్ కట్ చేసింది చూసి ఆఫ్టర్నూన్ సుమ ఎందుకు కంగారు పడిందో అర్థమవుతుంది. అప్పుడే సుమ రూమ్లోకి వస్తుంది. అరవింద్ చేతిలో డ్రెస్సును చూసి కంగారు పడుతుంది. అక్కడ ఉండలేక వెళ్ళబోతుంది. అరవింద్ చేయి పట్టుకొని ఆపుతాడు. సుమని ఎటు వెళ్లకుండా గోడకు లాక్ చేస్తాడు. అరవింద్ సుమాని చూస్తూ ఉంటాడు. సుమ అసలు అరవింద్ని చూడదు. సుమ నన్ను చూడు. సుమ చూడదు. అరవింద్ సుమ గడ్డం పట్టుకొని తల పైకెత్తుతాడు. సుమ కళ్ళల్లో నీళ్లను చూసి తన్ని వదిలేస్తాడు. సుమ అక్కడ క్షణం కూడా నిల్చోలేక వెళ్ళిపోతుంది. అసలు సుమకి ఏమైంది? నిషాతో తనను కంపేర్ చేసుకుంటుందా? ఎందుకు ఇలా చేస్తుంది? నా మీద నమ్మకం లేదా తనకి? పెళ్ళికి ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను ఏం చేంజ్ కాలేదు. చేంజ్ వచ్చింది తనలోనా, నాలోనా? అసలు ఈ ఆడవాళ్ళు ఒక పట్టాన అర్థం కారు. పెళ్ళికి ముందున్న నమ్మకం వీళ్ళకి పెళ్లి తర్వాత ఉండదా?
అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోతాడు అరవింద్. కింద ల్యాండ్లో కూర్చుని సుమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాను? నేనేంటి అరవింద్ని అనుమానించడం ఏంటి? ఈ విషయం తనకి తెలిస్తే ఎంత బాధపడతాడు? అయినా అరవింద్ గురించి నాకు బాగా తెలుసు. నా అరవింద్ అలాంటి వాడు కాదు. తనకి నేనంటే చాలా ఇష్టం. కాలేజీలో కూడా తన అందరితో చాలా జోవియల్గా ఉండేవాడు. కానీ నాకు అప్పుడు ఏమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? అప్పుడు తను నావాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు తనే నేను అయినందుక అనుకొని నవ్వుకొని వాళ్ళ కాలేజ్ డేస్కి వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.